జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కు శాప్ చైర్మన్ రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నిరుద్యోగులకు నిజమైన ఉగాది పండుగ అని చెప్పారు. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొనియాడారు. మొత్తం 10,060 పోస్టుల నియామకాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శుభపరిణామమన్నారు. నిరుద్యోగ యువత కళల సహకారం చేసుకునేందుకు సిద్ధం కావాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 10,060 పోస్టులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, దాంట్లో హోంశాఖ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఏఈల పోస్టులు కావచ్చు, ఇలా చూసుకుంటే ఈరోజు ఏదైతే మేజర్గా ఏదైతే కొరత ఉందో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఐడెంటిఫై చేసి ఈరోజు నిరుద్యోగుల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఈరోజు ప్రకటించడం అనేది నిజంగా యువత పక్షాన మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీరు దీని మీద బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్నది సాధించాలని, అదేవిధంగా యువగలంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేస్తున్న నారా లోకేష్ గారికి ఉగాది శుభాకాంక్షలు ఆయన కూడా తెలియజేస్తుంటూ యువత పక్షాన మరొకసారి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.